ఏపీ రాజధాని అమరావతిలో మంత్రుల కోసం నిర్మిస్తున్న ఈ విశాలవంతమైన బంగ్లాల గురించి మీకు తెలుసా? మంత్రులు, జడ్జిలు, ఉన్నతాధికారుల కోసం మొత్తం ఎన్ని బంగ్లాలు నిర్మిస్తున్నారు? ఈ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ ఏంటి? అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ అత్యాధునిక విల్లాల బాహ్య, అంతర్గత ప్రత్యేకతలు ఏంటి? వాటి వెనుకున్న ప్రణాళికలు, ఖర్చులు, ఆసక్తికరమైన విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అమరావతిలో ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో మొత్తం 35 మంది మంత్రుల కోసం ప్రత్యేక బంగ్లాలను నిర్మిస్తున్నారు. రాయపూడి ప్రాంతంలోని E3, E4 కారిడార్ సమీపంలో సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు చేపట్టబడింది. ఒక్కో బంగ్లాను దాదాపుగా 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+1 డూప్లెక్స్ మోడల్లో నిర్మిస్తున్నారు. ఇవి సాధారణమైన ప్రభుత్వ క్వార్టర్స్ కాదు, ఆధునిక జీవన ప్రమాణాలకు అనుగుణంగా అత్యున్నత సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ప్రతి బంగ్లాలో విశాలమైన లివింగ్ ఏరియా, ప్రత్యేక ఆఫీస్ రూమ్, సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాల్, అతిథుల కోసం గదులు, పూజా గది, సిబ్బంది కోసం ప్రత్యేక వసతి, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి ఇంటి చుట్టూ పచ్చదనంతో కూడిన లాన్స్, టెర్రస్ ఏరియాలు, వాక్ వేలు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ బంగ్లాల డిజైన్ గురించి మాట్లాడితే, అమరావతి నూతన విల్లాలు పూర్తిగా కాంటెంపరీ ఆర్కిటెక్చర్ శైలిలో నిర్మితమవుతున్నాయి. తెలుపు మరియు బూడిద రంగుల కలయికలో భవనాలు ఎంతో రాయల్ లుక్ను కలిగి ఉన్నాయి. చదునైన పైకప్పు డిజైన్, ఆకర్షణీయమైన ఎలివేషన్, కళాత్మకమైన జాలీ వర్క్, గోడలు నిర్మాణాలకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ బంగ్లాల్లో సౌర విద్యుత్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన సోలార్ సివి మాడ్యూల్స్, ఆధునిక విద్యుత్ వ్యవస్థలు, హావెల్స్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లు పర్యావరణ హిత నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇంటి లోపల నిర్మాణం కూడా అత్యంత ఆధునికంగా రూపొందించారు. ప్రవేశ ద్వారం వద్ద విశాలమైన గ్రౌండ్ పోర్టికో, డార్క్ వుడ్ ఫినిషింగ్ సీలింగ్, నేల నుంచి పైకప్పు వరకు ఉండే భారీ గ్లాస్ కిటికీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సహజ గాలి, వెలుతురు సమృద్ధిగా అందేలా వెంటిలేషన్ వ్యవస్థను డిజైన్ చేశారు. ఎండ నేరుగా పడకుండా ఉండేందుకు ఆధునిక సన్షేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇంటి చుట్టూ ఉన్న కారిడార్లో నాణ్యమైన స్టోన్ టైల్స్, వరుసగా పెంచిన ఫామ్ ట్రీస్, అందమైన ల్యాండ్స్కేపింగ్ ఈ ప్రాంతాన్ని ఒక ప్రీమియం రిసార్ట్ను తలపించేలా మారుస్తున్నాయి. వెనక భాగంలో విశాలమైన గ్రీన్ ల్యాండ్స్, ఎత్తైన ప్రహారీ గోడలు పూర్తి గోప్యతను కల్పించేలా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ బంగ్లా ఖర్చు ఎంత అవుతుందని. ప్రభుత్వం అధికారికంగా ఒక్కో బంగ్లాకు ఎంత ఖర్చు అవుతుందనేది ప్రకటించలేదు. అయితే మంత్రులు మరియు న్యాయమూర్తుల బంగ్లాలు, మిగిలిన పనుల కోసం సుమారుగా 419 కోట్ల విలువైన కాంట్రాక్టు మంజూరు చేసినట్లు ప్రాజెక్టు వివరాలు సూచిస్తున్నాయి. సగటున లెక్కేస్తే ఒక్కో బంగ్లా నిర్మాణం వ్యయం దాదాపుగా 5 నుంచి 6 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా, ల్యాండ్స్కేపింగ్ వంటి సామూహిక మౌలిక సదుపాయాల ఖర్చు కూడా భాగంగా ఉండవచ్చు. ఇక నిర్మాణం సాంకేతికత విషయానికి వస్తే, అత్యాధునిక ఆర్సీసీ స్ట్రక్చర్, బలమైన ఫౌండేషన్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, నాణ్యమైన ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వ్యవస్థతో నిర్మిస్తున్నారు. అమరావతి ప్రాంత భూ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పునాదులు వేస్తున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని నిర్మాణంలో ఈ నూతన బంగ్లాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధునిక సౌకర్యాలు, పర్యావరణ హిత సాంకేతిక, ఆకర్షణీయమైన డిజైన్తో నిర్మితమవుతున్న ఈ నివాసాలు భవిష్యత్తులో అమరావతి పరిపాలనా కేంద్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురాబోతున్నాయి. ఈ బంగ్లాల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి అత్యాధునిక అధికారిక నివాసాలు రాజధానికి అవసరమా, లేక ప్రజాధనం మరింత ప్రాధాన్య రంగాలకు ఖర్చు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియపరచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 7 ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.